అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్. జగనన్న అసెంబ్లీకి వెళ్తున్నాడు అన్నాడట. రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రేపు వెళ్ళంటనే మొట్టమొదట గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అన్న ఏం చేస్తాడంటే గవర్నర్ ప్రసంగానికి వెళ్ళి ప్రజెంట్ సార్ అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అదే బరువు మళ్ళీ కనపడ్డా. అయితే నాకు ఒకటి అనిపించిందండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ జనాన్ని పోగేసుకుని వెళ్తాడు కదా రప్ప బ్యాచ్. ఆ రప్ప బ్యాచ్ని కనుక ఇందు పంపిస్తే ఖచ్చితంగా ఆయన అసెంబ్లీలో కూర్చుంటాడండి. ఎందుకంటే ఆయన భయపడుతున్నాడు అనుకుంటున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అవతల పక్క. యువతలు చూస్తే 11 మంది ఉన్నారు. సరైన బ్యాట్స్మెన్ లేడు ఒకడు కూడా, సరైన బౌలర్ లేడు ఒకడు కూడా ఈ 11 మందిలో. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వైపులో బ్యాటింగ్ వాళ్ళే ఆడేస్తారు. ఇంక బ్యాటింగ్ ఈయనకి ఎవరు? ఇప్పుడు మామూలుగా వన్డేలు అయితే 50 ఓవర్లు ఆడి 50 ఓవర్లు వీళ్ళకి ఇస్తారు. కానీ అక్కడ అలా ఉండదు, 100 ఓవర్లు ఆడేస్తారు. లేదా 2020లో అయితే 20 ఓవర్లు ఆడి 20 ఓవర్లు వీళ్ళకి బ్యాటింగ్ ఇవ్వాలి. 20 ఓవర్లు వీళ్ళకి ఎవరు? 40 ఓవర్లు ఆడేస్తారు. ఆ బ్యాటింగ్ దాటికి తట్టుకోలేక భయపడుతున్నాడేమో బిడ్డ అనుకుంటున్నాను నేను. లేకపోతే అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటండి? ఇప్పుడు బయట బాగానే తిరుగుతున్నాడు కదా, మొత్తానికి బయట రావట్లేదు. పోనీ సిగ్గుపడి ఉన్నాడు, 11 సీట్లు వచ్చాయి కాబట్టి సిగ్గుపడి బయటికి వెళ్ళాలి అన్నది లేదు కదా, బయట తిరుగుతున్నాడు కదా. బయట ఏం తిరుగుతున్నాడు? జనం అక్కడ ఉన్నారు కాబట్టి జనాన్ని పోగేసుకొని. నాకు సీన్ గుర్తొచ్చిందండి బాహుబలి సినిమాలో ఆయన ఉంటాడు సుబ్బరాజు ఏదో పెద్ద పోటుగాళ్ళకి వస్తాడు నడుచుకుంటే ఇలాగా. సరిగ్గా అక్కడ యుద్ధం మొదలవుతుంది. అనుష్క కత్తి తిప్పేసి ఓ పొలమని నరికేస్తుంటుంది అందరు. నేను ఇంతకీ ఈడేయడం చూస్తే ఆ పైన మండపం ఎక్కేస్తాడు అక్కడ 10 మందిని పెట్టుకుని. ఇక ఇక్కడ 10 మంది ఉండండి, ఇక్కడ 20 మంది ఉండండి, మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళండి అంటే అంత భయం అతనికి సుబ్బరాజుకి. ప్రభు ఇద్దరు వెళ్ళండి, ఇద్దరు అలాగే ప్రభు 10 మంది ఉండండి ఇక్కడ. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి వెళ్ళడానికి అలాగే భయపడుతున్నారా? మరి సింగిల్ సింహం అంటారు, పులివెందులు పులి అంటారు. ఇవన్నీ మరి చూపించాల్సింది అసెంబ్లీలో కదా. ఎందుకు బయట జనం పొలమని పోగేసుకుని ఆ జనం మధ్యలో ఉండి ఏదో 2 ప్రెస్ మీట్ పెట్టి 4 అబద్ధాలు చెప్పేసి పోతాడేంటి? ఇప్పుడు ఈవేళ అంబటి రాంబాబు ఏదో జరిగిపోయింది అంటున్నారు. అంబటి రాంబాబు వైపు నిజంగా న్యాయం ఉంటే అసెంబ్లీలో నిలబడి అడుగు. ఆ ఎవడైతే ఆడు ఉన్నాడు ఆ గోర్ఖాగాడు, ఆ గోర్ఖాగాడు వైపు నిజంగా న్యాయం ఉంటే అసెంబ్లీలో నిలబడి అడగండి. మీరు అసెంబ్లీలో మాడుతుంటే రాష్ట్రం అంతా చూస్తుంది కదా, లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కదా. మీరు ఇక్కడ చెప్పే సొల్లు కబుర్లు ఏదైతే ఇప్పుడు లడ్డు గురించి చెప్తున్నారు కదా, లడ్డు గురించి అబ్బాయి అసలు కల్తీ జరగలేదు అంతా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వెళ్ళి అక్కడ వాగండి, వెళ్ళి అక్కడ వాళ్ళ ఆధారాలతో వస్తారు. మీకు ఆధారాలతో డాక్యుమెంట్లు అన్ని చూపిస్తారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకుని వెళ్ళి చూపించండి, స్టేట్ అంతా చూస్తుంది. ఎందుకు సోది కబుర్లు లేకపోతే సోది ప్రెస్ మీట్లు పెట్టి ఒక వే వెర్షన్ చెప్పేసి అట్నుంచి ఏమన్నా విలేకరు కానీ జర్నలిస్ట్ కానీ ఏదైనా అడుగుతుంటే అన్నీ పారిపోవడం ఎందుకు? ఎత్తినా కూడా ఎక్కడ కూడా కనిపించడు అని సందర్భంగా చెప్తాను. వెళ్ళి డిబేట్ చేయండి, అసెంబ్లీలో మాట్లాడండి. వెళ్ళి నాలాంటి వాళ్ళకి అవకాశం రాలేదు, వచ్చుంటే వేరే ఉండేమో అని మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆశపడి కోరిక ఆ లక్ష్యం ఉంటుంది. అసెంబ్లీలోకి వెళ్ళాలి, అసెంబ్లీలో మన సమస్యల గురించి మాట్లాడాలని ఉంది కదా, వచ్చింది కదా అవకాశం మీకు. ఎందుకు వెళ్ళరు? మీకు నిజంగా అన్యాయాలు జరిగితే వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి. అసెంబ్లీ రికార్డ్ అవుతుంది కదా. పలానా అసెంబ్లీలో పలానా 2024 నుంచి 29 మధ్యలో జరిగిన అసెంబ్లీ సెషన్లో పలానా సెషన్లో ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్యాయం మీద ఎలా మాట్లాడారు అని అది మొత్తం అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది కదా. ఎందుకు బయట మాత్రమే మాట్లాడేసి ప్రెస్ వాళ్ళు ఏదైనా ప్రశ్న అడుగుతుంటే ఎందుకు పారిపోతున్నారు? వెళ్ళండి, లడ్డు విషయం డిస్కస్ చేయండి. ఆ జో రమేష్ గారి గురించి మాట్లాడండి. అంబటి రాంబాబు చేసిన అదప పనుల గురించి మీరు మాట్లాడండి, వాళ్ళు చెప్తారు. డైరెక్ట్గా దొరుకుతారు కదా మీకు. అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడే ఉంటాడు, ఆయన పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటాడు, ఆయన లోకేష్ అక్కడే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళే కదా మీకు కావాలి, వెళ్ళి అడగండి. అప్పుడు ఎవరి దగ్గర నిజం ఉంది, ఎవరెవరు తొక్కుపెట్ట నారది చేస్తారో తెలుస్తుంది. అక్కడ పారిపోతున్నారు. డైరెక్ట్గా వాళ్ళని ఫేస్ చేయలేక, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఫేస్ చేయలేక పటాపంచలైపోతున్నారు. అది కాదు కదా పద్ధతి, అది కాదు కదా మగొడతాను, అది కాదు కదా పులి చేయాల్సిన పని. టైగర్ లేకపోతే లైన్ సింగిల్ సింహం చేయాల్సింది. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే అసెంబ్లీకి వెళ్ళకపోతే సభ్యత్వం ఏదో రద్దు అయిపోతుందట 60 రోజులు కంటిన్యూగా వెళ్ళకపోతే. అందుకని వెళ్ళి అటెండెన్స్ చేయించుకుని గోడదుకు పారిపోతుంటారు చూడండి కొంతమంది పిల్లలు స్టూడెంట్స్. అటెండెన్స్ చేయించుకుని ఫస్ట్ మాది మార్నింగ్ షో సినిమాకి మ్యాట్నీ సినిమాకి పారిపోతుంటారు కొంతమంది మంది అయినా పారిపోతూ ఉంటారు. అసలు దాన్ని వదిలేస్తారు. అలాగే అసెంబ్లీని వదిలేసి పారిపోతున్నారు. రేపు కూడా ఇదే జరుగుతుంది అనుకుంటున్నాను. లేదు దమ్ముందా డిస్కస్ చేయండి, అక్కడ డిబేట్ కొనసాగించండి. రాష్ట్ర ప్రజల్లో ఒకవేళ మీ దగ్గర ఏమన్నా మీరు గెలిచిన 11 నియోజకవర్గాలు ఏమైనా సమస్యలు ఉన్నాయా డిస్కస్ చేయండి. ప్రజల తరపున మిమ్మల్ని గెలిపించారు కదా.
ఎందుకు భయపడి పారిపోతున్నారు? ఆపకులం స్టాంపు వేసి దాడి చేసి ముక్కుమడిగా ఇక్కడ ఇక్కడ ఇది ఇది ఆలోచించ- important అండి. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మహిళల సేఫ్టీ గురించి మాట్లాడడం జరిగింది. మహిళల యొక్క అభివృద్ధి గురించి, సేఫ్టీ గురించి ఆయన మాట్లాడారు. ఇది ఏం సేఫ్టీ అని నేను అడుగుతున్నా వాళ్ళని. మహిళల సేఫ్టీ గురించి అంబటి రాంబాబు గారి ఇంట్లో ఎవరికి మాట్లాడడానికి అర్హత లేదమ్మా. ఎందుకంటే గతంలో అంబటి రాంబాబు గారు చేసిన మహిళల మీద కామెంట్లు కానీ, ఇప్పుడు మహిళల మీద చేసిన కామెంట్లు కానీ, అసలు వాళ్ళ ఇంట్లో మీరు ఏమైనా గట్టిగా బుద్ధి చెప్పాలని మీ నాన్నగారికే చెప్పాలి. అంతే తప్ప ఇక్కడ మహిళలతో కూడా కాపు కార్డు తీయించారండి జగన్ గారు. కాపు అనే కులం కార్డు ఈ మహిళలతో కూడా తీయించారు, లో రాశారు. మీ బలం చూసుకుని కాదా, మన వేలుకొని మన పొడిచే ప్రయత్నం కాదా ఇది? ఒక సెక్టార్ ఆఫ్ మీ కాపులందరూ మీ వైపు ఉన్నారని చెప్పి వాళ్ళకి నచ్చని వాళ్ళని కాపు కులం స్టాంపు వేసి దాడి చేసి ముక్కుమడిగా. ఈవేళ పవన్ కళ్యాణ్ గారిని మీరు న్యాయం అడుగుతున్నారమ్మా. అదే పవన్ కళ్యాణ్ గారిని మీ నాన్నగారు మాట్లాడిన మాటలు ఒకసారి నేను ఇక్కడ వినిపిస్తే అసలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడే ఆవేశం వస్తుంది అంటాడు, అనగానే ముందు అని లేస్తాడు, ఇంకో అంటాడు, వాళ్ళు చూసి రెచ్చిపోతాడు. పిచ్చి జనాన్ని ముందు పెట్టుకొని పిచ్చి కూతలు మాట్లాడే పవన్ కళ్యాణ్, నీకు భవిష్యత్తు లేదు, రాజకీయాలకు నువ్వు పనికి రావు. కారణం ఏంటంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ నిన్ను ఆవరించి ఉంది. కొనదల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు, 100% దత్తపుత్రుడు. పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి కాదు, మంత్రిగా కూడా పనికిరారు, రాజకీయ నాయకుడిగా అంతకన్నా పనికిరారు అనేది నొక్కి ఒక్కడిని చదలుచుకున్నాను, బల్ల గుద్ది కూడా చెప్పదలుచుకున్నాను. అంగటిలో సరుకు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న సినిమా నటుడు. ఎవరు కావాల్సి వాడు కొనుక్కోవచ్చు, బీజేపీ వాళ్ళు కొనుక్కోవచ్చు, తెలుగుదేశం వాళ్ళు కొనుక్కోవచ్చు. చంద్రబాబు ఆడమంటే ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్. అన్ని వదిలేసి, సిగ్గు ఎగ్గు అన్ని వదిలేశాడు. ఏది పడితే అది మాట్లాడతాడు. రామ ఏమన్నా అర్థం ఉందా? అందుకని నీకు బుర్ర లేదు, నీ బుర్ర ఉపయోగించడం మానేశావు. రాజకీయంలో చాలా వేషాలు వేస్తున్నాడు, ఇది ప్రమాదకరమైంది. సినిమాల్లో వేషాలు వేస్తే వీళ్ళు వేస్తారు, ఇక్కడ వేషాలు వేస్తే వీళ్ళు లేరు, ఇప్పుడు వాతలు వేస్తారు. అదే పవన్ కళ్యాణ్ గారిని చాలా నీచంగా కించపరుస్తూ, పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాల్యూ నెక్స్ట్ లెవెల్ అమ్మా. 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు, అధికారంలో భాగం పంచిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన బలాన్ని నిరూపించారు. అధికారంలో భాగం సంపాదించే స్థాయికి ఆయన బలాన్ని నిరూపించి కాపు కమ్యూనిటీ నుంచి మొట్టమొదటిగా చరిత్రలో అధికారంలో భాగస్వామ్యం సంపాదించారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే అధికారంలో భాగం ఇచ్చారు. అలాంటి నాయకుడిని ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం లేదో మంత్రి పదవి కోసం మీ నాన్నగారు మాట్లాడిన మాటలు చాలా నీచమైన మాటలు మాట్లాడారు. చాలా అత్యంత నీచమైన మాటలు మాట్లాడారు. ఇది ఒక్క ఎమ్మెల్యే స్థానం కోసం. కాపులకి ఆయన ఎక్కువ గౌరవం సంపాదించాడా లేకపోతే మీ నాన్నగారు సంపాదించినట్టా? అసలు కాపు కులానికి అంబటి రాంబాబు గారికి సంబంధం లేదని అతనే చెప్పాడు. నేను నాకు కాపులు ఓటేరు, కాపులు నాకు అనవసరం అన్నారు. వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకుల్లో ప్రధానమైంది రెడ్లు, ఎస్సీలు, ముస్లిమ్స్. కాపులు కాదు. కాపులు ఎక్కువ మంది పోయి నాకేమి 100% కాపులు వేశారు అనుకున్నారో కాదు, పవన్ కళ్యాణ్ వేశారు. ఇది ఫ్యాక్ట్. నేను కాపు కులం కోసమే పుట్టినటువంటి వ్యక్తిని కాదు, కాపు కులం కోసమే రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని కాదు. అంటే కాపు కులతత్వవాదం తలకెక్కిన వ్యక్తిని కాదు. ఇప్పుడు మీరు వచ్చి కాపులు అన్నారేంటి? కాపులు రావాలని అడుగుతున్నారేంటి? అలాగే ఇందాక ఆ జోకర్ రమేష్ గారు బీసీ నాయకులు కులం తాగడెడతారా, కులాన్ని నమ్ముకుంటారా, కులం కూడెడుతుందా అన్నాడు. ఇప్పుడు వాళ్ళ భార్య గారు వచ్చి బీసీలు అందరూ వచ్చి మా ఆయన కాపాడండి అంటారేంటి? ఏంటమ్మా ఈ డబుల్ గేమ్స్? మీరు ఆడుతున్నారంటలే, జగన్ ఆడిస్తున్నాడు. మీరు కీలు బొమ్మలు అవ్వకండి. ఇది ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ కిందకు చూస్తున్నారు ఆవిడ. కుటుంబాన్ని టార్గెట్ చేయడం, కుటుంబంలో మహిళల్ని టార్గెట్ చేస్తే అంబటి రాంబాబు గారు భయపడతారు అనుకోవడం. ఆయన దేనికి భయపడట్లేదు, నేను అరెస్టుకు భయపడను, నేను రెడ్ బుక్కు భయపడను అని ఎందుకన్నారు? ఆ నిజాయితీ ఆయన దగ్గర ఉంది కాబట్టి, ఆయన కరెక్ట్గా ఉన్నారు అనే నిజాయితీ, ఒక మోరల్ స్ట్రెంత్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ చూపించారు. అంతేగాని ఈ రకంగా ఆయన మహిళల మీదకి వస్తే అయితే మీ మహిళల మీద దాడి చేస్తాం, మీ ఇంట్లో మహిళల మీద, అప్పుడు కూడా నువ్వు భయపడవా అని అనడం ఇది రౌడీజం అవుతుందా, రాజకీయం అవుతుందా? స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట? అసలు అతన్నే ఎవరు దాడి చేయలేదమ్మా, అతన్నే ఎవరు కొట్టలేదు. అలాంటిది మహిళల మీద దాడి అంటారా ఏంటి మీరు? అంటే మహిళల మీద టర్న్ చేయమని చెప్పారా? వచ్చిందా స్క్రిప్ట్? అలాగ వచ్చిందా? ఇది మొత్తం మహిళల మీదకే దాడి, మమ్మల్ని కొట్టారు, ఆడవాళ్ళని కొట్టారు, కాపు అని పేరుతో కొట్టారని ఆవిడ అన్నది ఆల్రెడీ ఈ వీడియోలో. ఆవిడ కులాన్ని వాడేశారు, మహిళలనే సానుభూతిని వాడారు. ఇవన్నీ కూడా వైసీపీయే ఇప్పుడు వీళ్ళకైతే అన్ని తెలివితేటలు ఉండవు. అంటే అంతలా మాట్లాడాలి, ఇలాగా కులానికి చుట్టాలి, అది చుట్టాలని పాపం వాళ్ళు గృహిణులు, వాళ్ళకి అన్ని ఉండవండి. కాకపోతే వైసీపీ మాట్లాడిస్తుంది అలాగా. ఎవరైతే జోకర్ రమేష్ గారి భార్య గారని మా వదినమ్మ కూడా ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడలేదు, అలాంటిది ఆవిడ కూడా బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఆలోచించండి. ఇప్పుడు నాకు తెలిసి కాపుల దగ్గర నుంచి బీసీలకు వచ్చారు.
బీసీల నుంచి మరి ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఎస్సీలకు వస్తారు గ్యారంటీగా, లేదా ఏ ముస్లింలకు వెళ్తారో లేదా క్రిస్టియన్లకు వెళ్తారో, మళ్ళీ ఇంకొక వర్గాన్ని రెచ్చగొడతారు. ఎందుకంటే కాపులు రెచ్చగొడదాం అనుకున్నది అవ్వలేదు. ఇప్పుడు ఈ జోగర్ గారిని పంపించి బీసీలను అనుకున్నారు, అది కూడా అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సామాజిక వర్గం మీద టార్గెట్ చేస్తారు. ఎందుకు ఇదంతా? వెంకటేశ్వర స్వామి హుండీ సొమ్ము నెయ్యి కాని నెయ్యిని కొని 250 కోట్లు వైసీపీలు కొట్టేశారని సిబిఐ కన్ఫర్మ్ చేసింది కాబట్టి అది ప్రజలందరికీ తెలిస్తే చెప్పులు ఇచ్చి కొడతారని ఇప్పుడు ఇక్కడ కులాల అల్లర్లు రేపడానికే వైసీపీ ఈ స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. దీన్ని అడ్డుకోవాలి. బాధ్యత కలిగిన పౌరులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా అడ్డుకుని తీరాలి. అయ్యా అదని పరిస్థితి. ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జయ లోకేష్ అన్న.